పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని రామారావుపేట వాస్తవ్యమైనటువంటి వెంకటేష్, జగదీష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు. వీరిద్దరూ కూడా కొంతకాలం నుంచి మానసికంగా వికలాంగులుగా, మానసికంగా కొంచెం ఎంత కూడా ఇబ్బంది అయ్యి ఈ రోడ్లంతా తిరుగుతా కొంచెం ఇబ్బందికరంగా మారడంతో ఇదంతా కూడా స్పందించి ఇటు పాలకొల్లో మానవతావాదిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బొద్దరాజు గారు. అదేవిధంగా విశ్వమాన వేదిక టీం అందరం కూడా కలిసి ఇక్కడ పాలకొల్లో ఉన్న రామారావుపేట యూత్ అందరూ కూడా మన హేమంత్, గవిడ హేమంత్, తర్వాత చిన్ని గారు, విజయన్ గారు వీళ్ళంతా కూడా కలిసి వారికి అప్పగించి వీళ్ళిద్దరిని కూడా ఒక మానవతా దృక్పథంతో పట్టుకుని మొత్తం అంబులెన్స్ ద్వారా మనోబంధు, భీమవరం చెందిన మనోబంధు ఫౌండేషన్ ద్వారా ఆయన భూపతిరాజు రామకృష్ణరాజు గారు మా విజ్ఞప్తిని మన్నించి ఆయన ఇక్కడికి ఇచ్చేసి వారంతా కూడా ఇక్కడికి ఈ అంబులెన్స్ మీద ఇటు వైజాగ్ అన్ని కూడా తీసుకెళ్లి ఇద్దరు అన్నదమ్ములకు కూడా ట్రీట్మెంట్ అన్ని కూడా చేయించి మొత్తం అంతా కూడా చికిత్స అందించి బాగు చేయించారు. నిజంగా కూడా మనోబంధు ఫౌండేషన్కి, భూపతిరాజు రామకృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాలకొల్లు తరఫు నుంచి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలకు సంబంధించి కోఆర్డినేట్ చేసిన బొద్దరాజు గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ రామారావుపేట యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కుర్రోళ్ళకి సంబంధించి కొంచెం హై డోసు మెడిసిన్ అన్ని కూడా వాడుతున్నారు కాబట్టి విశ్వమాన వేదిక నిత్యానందం ద్వారా ప్రతిరోజు కూడా భోజనం వారి కుటుంబానికి ఇక్కడ పంపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఈ రోజు విశ్వమాన వేదిక నిత్యానందం 3405వ రోజు ఈరోజు వీరిద్దరు యువకులందరూ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మీరు విశ్వమాన వేదికకి టీంకి తెలియజేయండి. ఖచ్చితంగా వారికి భోజనం మేము ప్రతిరోజు భోజనం పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి బుద్ధరాజు గారిని, అదేవిధంగా నడపని జగపతి గారిని కూడా ఇక్కడికి ఇచ్చేసి వారిద్దరి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.